బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా యుద్ధం నుంచి వెనక్కిపోడు. సక్సెస్ అవుతామా ఫెయిల్ అవుతాం కానీ ఒకసారి పడి ఇప్పుడు గజీ మహమ్మద్ దండయాత్రలు అంటాం, కొడతానే ఉండడమే గెలిచేంత వరకు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లాంటి మనిషి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచేంత వరకు పోరాడుతూనే ఉంటాడు. ఆయన వెనక్కి తగ్గడు. మీరు గుర్తుంటే ఘోరంగా ఓడిపోయింది 2024 ఎన్నికల్లో వైసీపీ. రెండో రోజు నుంచి ఫస్ట్ రోజు కొంత నిరాసక్తిగా బాధతో మాట్లాడాడు ప్రెస్ ముందు. ఆ రెండో రోజు ఎస్. నుంచి రేపే మేము వస్తాం మీ సంగతి తేలుస్తాం అంటున్నాడు. అంటే ఎస్. జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్ అట్టుంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు గుర్తుంటే ఇప్పుడు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు భయపడిపోతున్నారు. రెండు రకాల భయాలు వాళ్ళకి. ఒకటి, ఆయన అప్పుడే రేపు తెల్లారితే ఎలక్షన్స్ వస్తుందా అన్నట్టుగా ప్రిపేర్ అయిపోతున్నాడు. పంచాయతీ యా. ఎన్నికలు కాదు, మెయిన్ ఎలక్షన్ కి ప్రిపేర్ బూత్ కమిటీని స్టార్ట్ చేస్తున్నాడు. ఒక్కొక్క గ్రామానికి లేదా ఒక పట్టణంలో ఒక వార్డుకి 7 అనుబంధ సంఘాలు ఖచ్చితంగా ఉండాలట. 7 అనుబంధ సంఘాలు ప్లస్ ఇప్పుడు ఒక గ్రామం అనుకోండి, 200 ఇండ్లు 300 ఇండ్లు సరాసరి ఉంటాయి చిన్న చిన్న గ్రామాల్లో. మా 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 ఊరు 200 ఇండ్లు కూడా అదే చెప్తున్నా. 200 నుంచి 300, హైయెస్ట్ అంటే 300-400 ఉంటాయి గ్రామాల్లో. 7 అనుబంధ సంఘాలు, 7 పదులు వేసుకున్న 70 మంది. ఒక ఇంటికి ఒకరు పెట్టాలి కదా. తర్వాత ఊరికంతా కలిసి ఒక కమిటీ, పార్టీ కమిటీ. అంటే కనీసం 100 మందితో కమిటీ వేయమంటాడు ఒక గ్రామానికి. ఇప్పుడు ఓకే. 200-300 ఇంట్లో 100 మంది కమిటీ వేస్తే ఎంత బలంగా వేసినట్టు. యా. ఆ పేర్లు ఆ ఫోన్ నెంబర్తో సహా పంపాలి. తర్వాత జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు వేయాలి. ఇవన్నీ ఎందుకు వేయిస్తున్నాడు? రేపు పంచాయతీ ఎన్నికలు నిలబడడం కోసం. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు భయపడుతున్నారు. ఈ కమిటీలు ఎప్పుడు వేయాలి, ఈ కమిటీలు వేసిన తర్వాత వాళ్ళందరినీ పంచాయతీ ఎన్నికల్లో పోటీ పెట్టాలి. ఇంకోవైపు మెడికల్ కాలేజీలు, రైతాంగ సంస్థల మీద పరిగెత్తిస్తున్నాడు రోజు ధర్నాలకి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి చేస్తున్న, ఇట్లాంటి మెంటాలిటీ కలిగిన వ్యక్తి ఎన్నికలు వదులుకుంటాడా? రెండు, ఎమ్మెల్యేలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి స్ట్రిక్ట్ గా చెప్తున్నది ఏంటంటే ఎన్నికల్లో తాడో పేడో తేల్చుకోవాలి, నిలబడాల్సిందే. మనం అధికారంలో లేం కదా, కొన్ని చోట మనకు అనుకూలంగా ఉన్న చోట పోటీ చేద్దాం, మిగతా చోట చూసి చూడనట్టు ఉందాము అనే చర్చని జగన్మోహన్ రెడ్డి గారు అలవే చేయట్లేదు పార్టీలో. రెండో అంశం, ఎవరైనా దీంట్లో మరి ఇన్ని కమిటీలు వేయాలి, ఇన్ని ధర్నాలు చేయాలి, మళ్ళీ ఎన్నికలు, ఇవన్నీ కొంచెం విసుగు, కొంచెం ఇబ్బందిగా ఉందని జగన్ గారి దగ్గర అంటే, జగన్ గారు అంటున్న మాట ఏంటో తెలుసా? సరే మీరు రెస్ట్ తీసుకోండి, ఏరే వాళ్ళని పెడతాను అంటున్నాడు. అంటే ఈ టాస్క్స్ ని చేయలేని వాళ్ళకి ఏరే వాళ్ళని పెట్టుకుంటారు అంటున్నాడు. ఎస్. అంటే ఆయన యాటిట్యూడ్ అలా ఉంది. ఇట్లాంటి వ్యక్తి ఎన్నికలు వదిలేస్తాడా? ఖచ్చితంగా యుద్ధ రంగంలో జగన్మోహన్ రెడ్డి పోరాడుతానే ఉంటాడు. పోరాటం ద్వారానే సక్సెస్ రేటు ఆశించే వ్యక్తి. కాబట్టి ఆయన నిద్రపోడు. చంద్రబాబు గారికి ఆ పేరుంది, చంద్రబాబు నిద్రపోడు, ఎవరిని నిద్రపోనిడని. అది గతం. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రపోతాడో లేదో తెలియదు కానీ పార్టీని మాత్రం, పార్టీ నాయకత్వాన్ని మాత్రం నిద్రపోని. ఆయన పార్టీ కమిటీలు, ప్రజా పోరాటాలు, ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బ్యాటిల్లో ఉంటుంది. సక్సెస్ ఫెయిల్ అవుతుంది అనేది ప్రభుత్వాన్ని అనుసరించే విధానం, ఎన్నికలు జరిగే తీరు, ప్రజలేసే ఓట్లు బట్టి ఆధారపడు.